హింస, అప్రజాస్వామికం, అరాచకం, అణచివేత వీటి ద్వారానే ప్రజల్ని భ్రమంలోకి నెట్టేసి ఇది చేయాలనుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, డే 1 స్టార్ట్ చేశాడు. వచ్చిన 17 రోజే ఢిల్లీ పోయి ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని దీక్ష చేసే ప్రయత్నం చేశాడు. సరే, ఆ దీక్షకి ఎవడు రాలేదు, ఎవడు దేకను కూడా దేకపోయేసరికి పరువు పోయింది, అక్కడ గాలి పోయింది, మళ్ళీ వెనక్కి వచ్చాడు. వచ్చిన ప్రయత్నాలు ఆపల. ఏ చిన్న ఘటన జరిగినా అక్కడికి వెళ్ళిపోవడం, లా అండ్ ఆర్డర్ లేదు, లా లేదు, ఆర్డర్ లేదు. ఇది ఈయన ఉద్దేశంలో అసలు లా అండ్ ఆర్డర్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు అనేది ఎందుకు పదే పదే మాట్లాడుతున్నాడు అని అంటే, ఒకటే, రాష్ట్రంలో ఏదో అశాంతి అనేది నెలకొన్నదని పదే పదే చెప్పి ఇటు ప్రజల్ని ఇది చేయాలి. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య ఇంకోటి చెప్తున్నాడు, బీహార్ లాగా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అని. నేను ఎత్తినోరు బాదుకుంటున్నా, బీహార్ బాగుందయ్యా బాబు, బీహార్ ఇప్పుడు ఎప్పుడో 20 ఏళ్ళ నాటి బీహార్ కాదని చెప్తే, లేదు, బీహార్ అంటే అసలు ఆంధ్రప్రదేశ్ని బీహార్ని పోల్చడంలో ఆయన ఉద్దేశం ఏంటి అనేది క్లియర్గా అర్థం చేసుకోవచ్చు మనం. ప్రజల్ని మళ్ళీ ఒకసారి ట్రాన్స్లోకి నెట్టేయడం, ఈ కూటమి ప్రభుత్వం ఏదో భయభ్రాంతులకు గురి చేసేలా ఆ ప్రభుత్వాన్ని బూచిగా చూపించి జనాన్ని భయపెట్టడం, తద్వారా మళ్ళీ 2014-19 నాటి విధానాలతో మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయడం. ఈసారి మరొక్కసారి ఇవ్వండి అంటాడేమో, మరొకసారి ఇవ్వండి అంటాడో, లేకపోతే ఏం చెప్తాడు జనానికి చెప్పలేం. మరి ప్రజలు అప్పట్లాగా మళ్ళీ మోసపోతారా, లేకపోతే అలర్ట్గా ఉన్నారా అంటే అలర్ట్గా ఉన్నట్టుగానే కనబడుతుంది. ఎందుకంటే ఈసారి ఆయన చెప్పే మాటలకి ఎక్కడ స్పందన కనిపించట్లా. కాకపోతే 1కి 100 సార్లు చెబితే కొంతమంది అయినా నిజమేనేమో అనుకునే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే చెప్పే కదా, మన వాళ్ళు కొంచెం జాలిపరులు, ఎక్కువగా జాలి పడతారని. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే అంతా ఫేక్ పార్టీ అయిపోయింది వైసీపీ. అంతా ఫేక్ ప్రచారం, ఫేక్ ఆరోపణలు. అసలు ఏం పెడుతున్నారో సోషల్ మీడియాలో, ఏం ఆరోపణలు పెడుతున్నారో, ఎక్కడెక్కడ బొమ్మలు, ఎక్కడెక్కడి వీడియోలు తీసుకొచ్చి పెడుతున్నారో చూస్తుంటేనే భయం వేసే పరిస్థితికి వచ్చింది. ఆ భయం ట్రాప్లో పడితే జనం మళ్ళీ రాష్ట్రానికి ఇక అది మళ్ళీ చీకటి రోజులే. పడరు, నాకు తెలిసినందుకు ప్రజలు అలాంటి భ్రమల్లో పడరు. కానీ ఇటీవల మా పాస్టర్ ప్రవీణ్ కుమార్ ప్రమాదంలో మరణించిన ఘటన తీసుకుంటే దాన్ని ఎన్ని రకాలుగా ఇది చేయాలి, అన్ని రకాలుగా ఇది చేశారు. ఇది చేసిందంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ఇదో అందరూ అనుకుంటారు పాస్టర్ ప్రవీణ్ యొక్క బంధువులో, కుటుంబ సభ్యులో, లేకపోతే ఆయన ఫాలోవర్స్ అనుకుంటారు. వాళ్ళు ఎవరు కాదు, వాళ్ళు ఎవరు చేయలే. ఇదంతా వైసీపీ ఆడిన ఒక గేమ్. సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడించిన ఒక గేమ్. దాంట్లో ఈ కేఏ పాల్ లాంటి వాళ్ళు కొంతమంది తయారయ్యారు. ఆ కేఏ పాల్ ఇప్పుడు కూడా ఏదో అంటాడు, నేను ఇన్వెస్టిగేషన్ చేస్తానంటాడు. నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసేవాడికి రాజ్యాంగం ఎందుకు, ఈ దేశానికి వీళ్ళందరూ ఎందుకు? సో అదొక సెపరేట్ కేసులే, అదొక తింగర మేళం. అది ఆ తింగర మేళం గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. కానీ సో ఈ పాస్టర్ ప్రవీణ్ ఒకటి, ఇప్పుడు ఏదో కొత్తగా గోశాల, తిరుపతి గోశాలలో 100 ఆవులు చచ్చిపోయినాయని మళ్ళీ అదొకటి మొదలుపెట్టారు. వాళ్ళు ఎత్తున్నారు, బాదుకుంటున్నారు. ఎక్కడ చచ్చిపోయినాయా బాబు, నువ్వు సహజ సిద్ధంగా వయసు మళ్ళీ లేదా అనారోగ్యంతో 1 చచ్చిపోతాయి, కానీ నువ్వు మరి ఈ రకమైన ప్రచారం ఏంటని వాళ్ళు ఇవాళ తీవ్రంగా ఖండిస్తున్నారు దాన్ని. ఇలా 1 కాదు 2 కాదు. ఇప్పుడు నాకు ఇవాళ కొత్త విషయం ఏమర్థమైందంటే, వీళ్ళు ఎంత దుర్మార్గంగా ఇది చేస్తారంటే, ఇవాళ వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాళ్ళ పత్రిక, వాళ్ళ కరపత్రం ఉంది కదా, దాంట్లో రాశారు ఏమని, కోడికత్తి సీనుని అడ్డం పెట్టుకుని మళ్ళీ అదే కూటమి ప్రభుత్వం మళ్ళీ పాత కుట్రకే తెరలేపారంట. ఏంటి పాత కుట్ర? కోడికత్తి సీను అనే వ్యక్తి ఆ రోజున 2019 ఎన్నికల ముందు వైజాగ్ విమానాశ్రయంలో నీ మీద కోడికత్తితో దాడి చేశాడనేది నువ్వు చేసిన ఆరోపణ. ఆ ఆరోపణల మేరకు అతన్ని జైల్లో పెట్టారు దాదాపు 4.5 సంవత్సరాలు. నువ్వు వచ్చి విట్నెస్ చెప్పమంటే నువ్వు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కోర్టుకి వెళ్ళి చెప్పలేదు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు. 5 సంవత్సరాలు పట్టింది ఆ అబ్బాయికి బెయిల్ రావడానికి, సుమారుగా 4.5 సంవత్సరాలు పట్టింది. కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కోర్టుకు వెళ్ళి వాంగ్మూలం ఇవ్వకపోవడం వల్ల ఒక దళిత యువకుడు జైల్లో మగ్గిపోయాడు. అండర్ ట్రయల్గా, అన్ని రోజులు ఎవరు ఉండరు, అండర్ ట్రయల్గా 5 ఏళ్ళు ఉన్నాడు. ఇది ఎవరిది కుట్ర? మరి నీ మీద అత్యాయత్నం జరిగితే నువ్వు వెళ్ళి చెప్పాలి కదా కోర్టుకు వెళ్ళి, అవును నా మీద జరిగింది, ఈ అబ్బాయి చేశాడు అని చెప్పాలి కదా, చెప్పలేదు. దానికి సమాధానం చెప్పకుండా నిన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అమలాపురం ఆ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఆయన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాడు.
ఆ కోడికత్తి సీను జల్పల్లి సీను ఇంటికి వెళ్ళి పరామర్శించి పలకరించి అదే ఆయన ఏదో మాట్లాడాడు అక్కడ దానికి ఏమంటారంటే మళ్ళీ దాన్ని కదిలించి దాన్ని కుట్ర చేస్తున్నారు ఇప్పుడు అని అంటాడు ఆయన. ఆ సాక్షిలో పెద్ద కథనం రాస్తారు దానికి. ఇది ఇలా ఉండగా మతం పేరుతో ఇందాక చెప్పాను కదా, మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం. మళ్ళీ ఇప్పుడు అంబేద్కర్ పేరు తీసుకుంటున్నాడు. ఇంతకుముందు చూసాం మనం 2-3 చోట్ల అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన 2 ఘటనలు చూసాం మనం. కోనసీమలో ఒక చోట, ఇంకో చోట. అవి టీడీపీ వాళ్ళు చేశారని చెప్పి ఊదర కొట్టేశారు సోషల్ మీడియాలో. చీరా పోలీసులు దర్యాప్తు చేసి పట్టుకుంటే ఆ చేసిన ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. వాళ్ళ మీద కేసులు పెట్టారు, లోపలేశారు. మళ్ళీ అనంతపురం అనుకుంటున్నా గుర్తున్నంతవరకు, అనంతపురంలో ఒక టెంపుల్ రథం ఏదో తగలబెడితే అది టీడీపీ వాళ్ళు చేశారని నానా బీభత్సం చేశారు. చివరికి చేస్తే రమణారెడ్డి అనుకుంటా అతని పేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకల్ నాయకుడు, అతను చేశాడని అది ప్రూవ్ అయింది. ఇట్లా చేయిస్తున్నారు. చేయించి ఎదుటి వాళ్ళ మీద నెట్టేయడం, ప్రజల్లో ఒక రకమైన అన్రెస్ట్ క్రియేట్ చేయడం. కొన్ని సమూహాల మధ్య అవి మతపరమైన సమూహాలు కావచ్చు, ప్రాంతాల పరమైన సమూహాలు కావచ్చు, కులాల పరమైన సమూహాలు కావచ్చు, వాళ్ళ మధ్య ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసి కొన్ని గొడవలు క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. చాలా దారుణంగా జరుగుతోంది. ఇది కేవలం రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి, రాష్ట్రంలో ప్రజల మధ్య ఉన్న శాంతిని అస్థిరపరచడానికి, అశాంతిని రెచ్చగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా ఖాళీగా ఉండి ఇదిగో ఇలాంటి ప్రణాళికలు చేస్తున్నారు. అది క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇది బ్లేటెంట్గా చేస్తున్న ఆరోపణలు కావు, జరుగుతున్న చర్యలు, ఆయన చేస్తున్న ప్రసంగాలు, ఆయన చేస్తున్న ఉపన్యాసాలు, లేకపోతే ఆయన చేస్తున్న ఆరోపణలు, జరుగుతున్న ఘటనలు, వీటన్నింటినీ సింక్ చేసి చూస్తే ఇవన్నీ చాలా ఆర్గనైజ్డ్గా జరుగుతున్న నేరాలుగా, ఘటనలుగా మనకు కనబడుతున్నాయి. కాబట్టి వీటి పట్ల అప్రమత్తంగా ఎలా ఉండాలి ప్రజలు, ఎందుకు ఉండాలి, ఈ ఘటనలకు కారణాలు ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి ఎజెండా ఏంటి అనేది మనం చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. చేస్తున్నారు అది క్లియర్గా. ఇంకేదైనా ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అభ్యున్నతి కోసమే పుట్టిన పార్టీలు కావచ్చు, లేదా ఒక ప్రాంతం కోసమే పుట్టిన పార్టీలు కావచ్చు, లేదా ఒక సంస్కృతి కోసం ఆ సంస్కృతి పరిరక్షణ పేరుతో పుట్టుకొచ్చిన పార్టీలు కావచ్చు. ఏదో ఒకటి, ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత దానికి ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు రకరకాలుగా. అలా లేని రాజకీయ పార్టీలు ఈ దేశంలో లేవు. ప్రతి రాజకీయ పార్టీకి ఏదో ఒక ఐడియాలజీ, ఇప్పుడు నేను చెప్పిన ఇంకా కొత్త రకాలు కూడా ఉండొచ్చు. భాషపరమైన పార్టీలు ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి. ఇప్పుడు మన తెలంగాణలో టీఆర్ఎస్గా పుట్టిన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ప్రాంతీయపరమైన భావజాలం, ఒక ఐడియాలజీ. అలాగే జార్ఖండ్ ముక్తి మోర్చా, ఇట్లాంటివి చాలా ఉన్నాయి దేశంలో. అలాగే జాతీయ భావంతో పుట్టుకొచ్చిన పార్టీలు, లేదా స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో పుట్టుకొచ్చిన పార్టీలు, కమ్యూనిస్టులు ప్రపంచ దేశాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ సిద్ధాంతంతో భారతదేశానికి ఆకలింపు చేసుకొని ఇక్కడ సామ్యవాదం, సోషలిజం అనే పేరుతో ఇక్కడ పుట్టుకొచ్చిన పార్టీలు. ఇట్లా రకరకాలుగా ఉండి వాళ్ళ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ కొన్ని ఆదరణకు గురైనాయి, కొన్ని ఆదరణకు గురవలేదు, కొన్ని సగులవుతున్నాయి, కొన్ని పోరాడుతున్నాయి. ఏదో